శ్రీకాంత్ గారి మీద ఎటువంటి ఇది లేదు. చాలాసార్లు చెప్తానయ్యా, నీకు మంచిది, చాలా మంచి అవకాశం వచ్చింది. నీకు పార్టీ తరఫున మాట్లాడమన్నా నాకేం తెలియదు. అయితే నీకు మంచి అవకాశం వచ్చింది, మంచి సబ్జెక్ట్ పాయింట్లు నేర్చు. మీ పార్టీకి, ప్రజలకి, నీకేదో ఉపయోగపడాలి. చాలాసార్లు చెప్పా, విషయ పరిజ్ఞానం లేదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, లోకల్ లేదు, ఏం చదువుకున్నాడో నిన్ను తప్పుగా నేనేమన్నానంటే, ఈ వ్యక్తి ఏమన్నాడంటే మీరేమన్నా నీ గురించి అనట్లా, వివేకానంద రెడ్డి గారు ఇక్కడ ఏమైందంటే, వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందని సాక్షాత్తు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సమయం తక్కువ ఉంది, ప్లీజ్. ఏమైందని ఇక్కడ జరిగింది. అదేమో సిబిఐలో ఉంది, సిబిఐ చూస్తాం. మేము కూడా అదే చెప్పాం కదా. రైట్ లక్ష్మణ్ రావు, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. అప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. ఆ రోజున మమ్మల్ని ఎందుకు మీరు ఇదయ్యారు, ఏం చేశారు, ఇప్పుడు మీరు ఎందుకు ఎంపీ ఎగలబోతా ఉన్నారు? అలాగే మనకు ఏదో నచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడకూడదు, విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి. మీ యొక్క ఫీలింగ్ అర్థమైంది, మీ యొక్క సమాధానం అర్థమైంది. సుగలప్రీతి కేసు కానీ లక్ష్మణ్ రావు గారు టాపిక్ వేరుగా వెళ్ళిపోతాగండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. డిబేట్లకు రా. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్య గారు కంక్లూడ్ చేయండి. 30 seconds ప్లీజ్. సార్, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రెడ్ బుక్ అవసరం లేదు, వైసీపీ వాళ్ళు డిజిటల్ బుక్ అవసరం లేదు, రేపు పొద్దున్న జనసేన అధికారం వాళ్ళది ఏంటంటారు, గ్లాస్ బుక్ అవసరంలే. అసలు సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుని 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే పరిస్థితిని నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించరా, లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పించరా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను కల్పిస్తాను హామీ ఇచ్చినాక నీకు బుక్లు అవసరం లేదు సార్. కానీ ఈ హామీలు ఇవ్వరేళ్ళం. ఎందుకంటే ఆ గుమ్మాల చుట్టూ తిరగాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇవ్వకూడదు, వీళ్ళ పార్టీలు వెనకాల చుట్టూ గుమ్మాల చుట్టూ తిరగాలి, ఆధిపత్యం జరగాలి. తర్వాత మరో విషయం, లక్ష్మణ్ రావు గారు బాగా అలవాటు అయిపోయింది అరే ఒరే అనడం పద్ధతి కాదండి. మీరు ఎంత సబ్జెక్ట్ మాట్లాడకపోయినా సహించాలి తప్పించి అరే ఒరే ఏంటంటే అనాగరిక భాష. మరో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల జైల్లో ఉన్నారు. మీకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతాం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మన లక్ష్మీకాంత్ రెండు క్వశ్చన్లు అడుగుతున్నా. ఇప్పుడు ఈనాడు ఏదో వచ్చిందో ద్వారం మూసేసారా అని. ఏమైంది సార్? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మన మీ పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్ కాన్స్టిట్యున్సీ పక్కన లిక్కర్కే ఢిల్లీలో కోర్టులు స్కామ్ జరిగిందనే అక్కడ తిప్పలు పెట్టేశారు. వేల కోట్లు వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, బూతులు మాట్లాడతా కాదు ఇది. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడుకోకండి. మ్యూట్ చేయండి వాళ్ళని. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి వాళ్ళని. లక్ష్మణ్ రావు గారు ఏ భాష మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మీకాంత్ గారు ఒకరికొకరు వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు. మనం ఏమైనా గేదెలు కాసుకోవడానికి వచ్చామా, డిబేట్ మాట్లాడడానికి వచ్చామా? ఏంటి సార్ ఇది? నేను గేదెలు కాసి వచ్చినోడే. కానీ సార్ లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు, విజయ్ కిరణ్ గారు ఎందుకు అంటున్నాం సార్? నేను గేదెలు కాసి వచ్చినోడే. నేను నేర్చుకున్నాను, మీరు నేర్చుకోండి. ఎందుకు అనవసరంగా వ్యక్తిగతంగా వెళ్తారు లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు? వ్యక్తిగతంగా ఎందుకు? జనాలు చూస్తున్నారు కదా. ఏంటి సార్ మీరు ప్రతిష్టాత్మకమైన వైసీపీ పార్టీకి జనసేన పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నారు, బూతులు తీసుకోవడానికి వచ్చారా మీరు? ఇదేనా మీ పార్టీ సంస్కృతి? రైట్ అక్షర్ సత్యం గారు, సమయం అయిపోయింది. ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు అక్షర్ సత్యం గారు. ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు చర్చలో పాల్గొనేందుకు. ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు. ధన్యవాదాలు అండి లక్ష్మీకాంత్ గారు జనసేన. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఎవరు కూడా వ్యక్తిగతంగా తిట్టుకోకూడదు. మీ యొక్క రాజకీయ పార్టీలకి రిప్రజెంట్ మీరు చేస్తున్నారు, అదేవిధంగా ఒక జర్నలిస్ట్గా యాంకరింగ్ మేము చేస్తాం. ఎవరు కూడా మన పరిధులను దాటి మాట్లాడితే ప్రజలు మన నోట్లలో